Okay, now we are going to learn about loop diuretics and thiazide diuretics. First, we are going to learn about loop diuretics. Loop diuretics అంటే దీని site of action. Thick ascending, okay, thick ascending loop of Henle. Thick ascending loop of Henle. Thick ascending loop of Henle దగ్గర యాక్ట్ చేసేదానికి లూప్ డైరెటిక్స్ ఉన్నాయి. లూప్ డైరెటిక్స్ వాట్ ఆర్ ద టైప్స్ విచ్ ఆర్ సల్ఫర్ డ్రగ్స్ ఉన్నాయి అండ్ నాన్ సల్ఫర్ డ్రగ్స్ ఉన్నాయి. ఓకే, సల్ఫర్ డ్రగ్స్ వచ్చేసరికి మోస్ట్ కామన్లీ మనం యూజ్ చేసేది ఫ్యూరోసిమైడ్, ఓకే, ఫ్యూరోసిమైడ్, టార్సిమైడ్ అండ్ బొమిటానైడ్. అండ్ నాన్ సల్ఫర్ డ్రగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇథాక్రైనిక్ యాసిడ్. ఇవి నాన్ సల్ఫర్ డ్రగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే వెన్ పేషెంట్ ఈస్ ప్రాబ్లమ్ విత్ సల్ఫా ఎలర్జీ. ఒకవేళ పేషెంట్ కనుక సల్ఫా ఎలర్జీ ఉంటే అప్పుడు మనం నాన్ సల్ఫర్ డ్రగ్స్ దట్ ఈస్ ఇథాక్రైనిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ద ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఈస్ ఇథాక్రైనిక్ యాసిడ్ ఆర్ నాన్ సల్ఫర్ డ్రగ్స్ ఆర్ మోర్ ototoxic దెన్ సల్ఫర్ డ్రగ్స్. అది సైడ్ ఎఫెక్ట్స్లో చూద్దాం. ఫస్ట్ నార్మల్లీ థిక్ అసెండింగ్ రింగ్ ఆఫ్ లూకోఫెనల్ దగ్గర ఏమైతే చూద్దాం. ఇప్పుడు థిక్ అసెండింగ్ ఆఫ్ లూకోఫెనల్ ఏదనుకుంటే చాలనుకుంటే ఇక్కడ మనకి దిస్ ఇస్ ల్యూమన్ సైడ్, ఇక్కడ యూరిన్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ బ్లడ్ సైడ్, ఇక్కడ బ్లడ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్. థిక్ అసెండింగ్ లూప్ ఈస్ నాట్ పర్మియబుల్ టు వాటర్. సో ఇట్ ఈస్ డైల్యూటింగ్ సెగ్మెంట్ అంటారు. ఓకే, డైల్యూటింగ్ సెగ్మెంట్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి సోడియం, పొటాషియం అండ్ 2-chloride అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సోడియం క్లోరైడ్ 2 పొటాషియం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఫ్రమ్ థాల్ మనకి K ప్లస్ రిటర్న్ ఫ్లో అవుతుంది. సో దట్ మనకి పారాసెల్యులర్గా మెగ్నీషియం అండ్ కాల్షియం అబ్జార్ప్షన్ జరగడానికి పారాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం హెల్ప్ అవ్వడానికి పొటాషియం అనేది బ్యాక్ ఫ్లో నుంచి బయటకు వస్తుంది. సో టు క్రియేట్ ఇక్కడ పాజిటివ్ అనేది క్రియేట్ అయ్యి ఇక్కడ పాజిటివ్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. H ప్లస్ బయటకు వచ్చేసరికి ల్యూమెన్లో పాజిటివ్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. సో దిస్ పాజిటివ్ పొటెన్షియల్ పుషెస్ ద Mg+2 అండ్ కాల్షియం+2. ఓకే, దీస్ పాజిటివ్ అయాన్స్ని రిపెల్ చేసుకుంటే పారాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది ఇంటూ ద బ్లడ్. ఓకే, అంతేకాకుండా ఇట్ ఈస్ ఇంపర్మేబుల్ టు ద వాటర్. దిస్ సైట్ ఈస్ ఇంపర్మేబుల్ టు ద వాటర్. సో ఇట్ ఈస్ ఎ డైల్యూటింగ్ సెగ్మెంట్. అండ్ ఇక్కడ Na+K+2Cl- అనే అబ్జర్ప్షన్ జరుగుతుంది కాబట్టి ల్యూమెన్లో యూరిన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్ అంటే యూరిన్ బికమ్స్ డైల్యూట్. అండ్ ఈ యూరిన్ అనేది డైల్యూట్ అవుతుంది. ఈ సోడియం, పొటాషియం, 2-chloride అండ్ మెగ్నీషియం, కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతుంది. సో ఇట్ మేక్స్ మెడ్యులరీ హైపర్టోనిసిటీ. సో థిక్ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఫెనైల్ మేక్స్ 2 యాక్షన్స్. ఏంటిది? ఇట్ ఈస్ impermeable to water, making urine hypotonic. Okay, this is the first important point. Next important point ఏంటంటే సోడియం, పొటాషియం, 2-chlorides, మెగ్నీషియం అండ్ కాల్షియం ఇవన్నీ అబ్జార్ప్షన్ అవుతుంది కాబట్టి దిస్ లీడ్స్ టు మెడ్యులరీ ఇంటర్స్టీషియం హైపర్టోనిసిటీని మెయింటైన్ చేస్తాయి. హైపర్టోనిసిటీ దేర్ ఫోర్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఈ మెడ్యులరీ హైపర్టోనిసిటీ హెల్ప్స్ ఇన్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర వాటర్ అబ్జార్ప్షన్ కోసం హెల్ప్స్ ఇన్ వాటర్ రీఅబ్జార్ప్షన్ ఎట్ కలెక్టింగ్ డక్ట్ బై యూజింగ్ ఇట్ మెడ్యులరీ హైపర్టోనిసిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనకి లూప్ డైరెటిక్స్ ఏం చేస్తుంది? లూప్ డైరెటిక్స్ యాక్షన్ ఇట్ ఇన్హిబిట్స్ ద సోడియం, పొటాషియం, 2-chloride transporter. Okay, if this is not reabsorbed, this sodium, chloride and potassium, these are lost in urine. ఓకే, సో ఇప్పుడు సోడియం అనేది లాస్ అవుతుంది. దిస్ ఇస్ డిటెక్టెడ్ బై డిసిటీ దగ్గర ఉన్న మ్యాక్యులా డెన్సా. దేర్ బై రెనిన్ సెక్రెట్ అవుతుంది. రెనిన్ నుంచి రెనిన్ ఆంజియోటెన్సిన్ మెటబాలిజం వల్ల మనకి సోడియం అనేది రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. K ప్లస్ అనేది సెక్రెట్ అవుతుంది, H ప్లస్ కూడా సెక్రెట్ అవుతుంది. దేర్ ఫోర్ ఇట్ లీడ్స్ టు హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. ఓకే, హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. సో దిస్ ఈస్ వన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటిది? సోడియం, పొటాషియం అండ్ 2-chloride లాస్ట్ అవ్వడం వల్ల మెడ్యులరీ హైపర్టోనిసిటీ is lost. Medullary hypertonicity is lost. Therefore, it decreases water absorption. It at collecting duct, leading to preventing urine
కాన్సన్ట్రేషన్, యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అనేది పోతుంది. యూరిన్ కాన్సన్ట్రేటింగ్ ఎఫెక్ట్ అనేది పోతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ లీడ్స్ టు డైల్యూట్ యూరిన్. ఓకే, సో inhibition of the sodium potassium 2 chloride transporter leading to loss of sodium potassium chloride in the urine. ఓకే, దీనివల్ల మనకి లాస్ ఇది DCT దగ్గర రెనిన్ అనే యాక్టివిటీ తీసుకోవాలి, హైపోకోలెమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్. దిస్ ఈస్ వన్ ఎఫెక్ట్. ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రైమరీ ఎఫెక్ట్. ఇది దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ మెడ్యులర్ హెపటోనిసిటీ, therefore decrease water absorption at the collecting duct. This lead to preventing of the urine concentration at the collecting duct, leading to dilute urine. Okay, so this is the major problem. నెక్స్ట్, ఇప్పుడు ఇవి కూడా లాస్ అయిపోతుంది కాబట్టి లాస్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం పారాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి పొటాషియం బ్యాక్ ఫ్లో అనేది అవ్వదు. కాబట్టి మెగ్నీషియం అండ్ కాల్షియం కూడా లాస్ అయిపోతుంది. దేర్ ఫోర్ ఫైనల్లీ లూప్ డైరెటిక్స్ కాజెస్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ క్లోరైడ్ లాస్. ఓకే, సో యూజెస్ ఏంటిదంటే ఎప్పుడైతే పేషెంట్కి కాల్షియం హై లెవెల్స్ ఇన్ సీరం, దట్ ఈస్ హైపర్ క్యాల్సిమిక్ పేషెంట్ వాళ్ళకి వీ కెన్ యూస్ లూప్ డైరెటిక్స్. దేర్ ఫోర్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ ద కాల్షియం. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి కూడా వాడతారు. హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్. ఓకే, నెక్స్ట్ సిర్రోసిస్ అండ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ పేషెంట్ వాళ్ళ దాంట్లో కూడా వాడతారు. అండ్ అనదర్ ఎఫెక్ట్ ఏంటిదంటే లూప్ డైరెటిక్స్ హెల్ప్ ఇన్ PGE2 ప్రొడక్షన్, ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డైలేషన్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియల్, thereby increasing GFR. Okay, and help in maintaining the urine output. If NSAIDs ఏం చేస్తాయి, NSAIDs inhibit prostaglandins. Therefore, loop diuretics should not be used along with the NSAIDs. ఎందుకంటే it decreases the GFR. Okay, so these are the uses and these are the side effects of NSAIDs. So what are the side effects? Side effects ఏంటిదంటే ఫస్ట్ ఓటోటాక్సిక్ NaKCl ఛానల్స్ ఇయర్లో కూడా ఉంటాయి. సో ఇట్ కాజెస్ ఓటోటాక్సిక్. బట్ ఇథాక్రేనిక్ యాసిడ్ విచ్ ఇస్ ఎ నాన్ సల్ఫర్ డ్రగ్ is also causes ototoxicity. It is more than a non-sulfur drugs, and it is a sulfur drug కాబట్టి it causes sulfur allergy కూడా కాజ్ చేస్తుంది. అండ్ AIN, acute interstitial nephritis which is drug induced toxicity అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ లాస్ ఆఫ్ పొటాషియం, లాస్ ఆఫ్ మెగ్నీషియం, లాస్ ఆఫ్ కాల్షియం. ఓకే, హైపోకాల్సిమియా, హైపోమెగ్నీసిమియా అండ్ హైపోకాలెమియా. అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్, హైపోకాలెమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్ ఒకటే పాత్వే ఉంటుంది. మెగ్నీషియం అండ్ కాల్షియం కూడా లాస్ అవుతుంది. ఇట్ మే కాజ్ హైపోమెగ్నీషియా అండ్ హైపోకాల్సిమియా. నెక్స్ట్, వాటర్ లాస్ కూడా అవుతుంది డ్యూ టు డైల్యూట్ యూరిన్ and not able to concentrate due to loss of medullary hypertonicity. So water loss causes dehydration. Dehydration leads to increased uric acid, and increased uric acid leads to gout. Okay, gout, increased uric acid, metabolic alkalosis, potassium తక్కువ, magnesium తక్కువ, calcium తక్కువ, acute interstitial nephritis, sulfur allergy, ototoxic due to sodium, potassium and chloride channels are also present in ear. And loop diuretics should not be used with NSAIDs because loop diuretics helps in PGE2 production, which helps in dilatation of the afferent arteriole, helps in increase GFR when there is a decreased renal blood flow. Okay, calcium అనేది when serum having more calcium levels, that is hypercalcemia, loop diuretics helps in calcium excretion. Okay, calcium excretion లో help చేస్తుంది. And loop diuretics causes sodium, potassium, magnesium, calcium and chloride loss. ఓకే, లూప్ డైరెటిక్స్ యాక్షన్ ఇది. నెక్స్ట్, మెగ్నీషియం అండ్ కాల్షియం పారాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ లాస్ అవుతుంది. డైల్యూట్ యూరిన్ వస్తుంది. సో నో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ థయాజైడ్ డైరెటిక్స్ అంటే ఎర్లీ DCT. థయాజైడ్ డైరెటిక్స్ ఎర్లీ DCT దగ్గర యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ థయాజైడ్ డైరెటిక్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? 3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫస్ట్, మెటాలజోన్
HCTZ అంటే హైడ్రోక్లోర్థియాజైడ్. హైడ్రోక్లోర్థియాజైడ్. నెక్స్ట్ క్లోర్థాలిడోన్. క్లోర్థాలిడోన్ అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఫర్ హైపర్ టెన్షన్. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ హైపర్ టెన్షన్. అండ్ మెటలజోన్. మెటలజోన్ is used when GFR is less than 40 ఉన్నప్పుడు the only diuretic we can use when the GFR is less than 40, it is metalazone. And what is the site of action of thiazide diuretics? It is DCT, early DCT. Early DC అంటే కొంచెం similarities with the థిక్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్రీ. ఎట్లా అంటే బోత్ ఎర్లీ DCT అండ్ థిక్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్రీ ఆర్ వాటర్ impermeable to water. ఓకే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద DCT? DCT దగ్గర మనకి సోడియం అండ్ క్లోరైడ్ కో ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. సోడియం అండ్ క్లోరైడ్ అబ్జార్ప్షన్. ఓకే, సోడియం అండ్ క్లోరైడ్ కో ట్రాన్స్పోర్ట్ హెల్ప్ ఇన్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద సోడియం అండ్ క్లోరైడ్. అంతేకాకుండా ఇట్ ఈస్ నాట్ పర్మియబుల్ టు వాటర్. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ఇన్ డైల్యూటింగ్ ఆఫ్ ద యూరిన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే హైపోటోనిక్ యూరిన్. నాట్ పర్మియబుల్ టు వాటర్. అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్గా PTH యాక్షన్, పారాథైరాయిడ్ హార్మోన్ యాక్షన్ ఆన్ ద DCT విచ్ స్టిమ్యులేట్స్ కాల్షియం sodium exchanger. This lead to increased calcium reabsorption. Okay, so these are the effects done at DCT. ఇప్పుడు నార్మల్గా DCT, ఓకే, ఎర్లీ DCT మీద థైజైడ్ డైరెటిక్స్ యాక్ట్ చేయడం వల్ల దీస్ కాసెస్ ఇట్ ఇన్హిబిట్స్ sodium chloride co-transport. Thereby sodium and chloride is lost in urine. Okay, sodium and chloride is lost in urine. It is sensed by macula densa of the DCT. Thereby renin secrete అవుతుంది. రెనిన్ సెక్రేట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇట్ కాజెస్ ఇంక్రీజ్ సోడియం రీఅబ్జార్ప్షన్. ఓకే, H+ అండ్ K+ వాల్యూస్ అనేది తగ్గిపోతాయి. సోడియం రీఅబ్జార్ప్షన్ అయితే K+ అండ్ H+ వాల్యూస్ అనేది తగ్గిపోతాయి. సో ఇట్ కాజెస్ హైపోకలేమియా అండ్ మెటబాలిక్ ఆల్కలోసిస్ అండ్ హైపోకలేమియా. అండ్ ఇప్పుడు DCT అండ్ సోడియం అండ్ K+ అండ్ Cl అనేది లాస్ అయింది, సాల్ట్స్ లాస్ అయినాయి కాబట్టి DCT పుల్ మోర్ వాటర్ into the lumen. Okay, DCT pull more water into the lumen, so it leads to decreasing diluting capacity. It causes decreases in diluting capacity. Sodium and water loss అయిపోతుంది. Decreasing diluting capacity of the DCT causes mild diuresis. Okay, so one property, it inhibits the sodium chloride co-transport and it causes decreasing in the diluting capacity. అంతేకాకుండా ఇక్కడ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద కాల్షియం అనేది it inhibits the reabsorption of the calcium. Therefore, it decreases calcium excretion. Thereby, it preserves calcium. Okay, it decreases the calcium excretion. Thereby, it prevents hypokalemia. ఇక్కడ కాల్షియం లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో డిక్రీజ్ సోడియం, డిక్రీజ్ పొటాషియం అండ్ డిక్రీజ్ H+ and increase calcium. So final effect ఇది ఉంటుంది. So what are the examples of thiazide diuretics? This is hydrochlorothiazide, chlorthalidone and metalazone. Next, what are the uses of thiazide diuretics? Uses ఏంటిదంటే hypertension and heart failure patients లో వాడతాం, and it is mostly used in nephrogenic diabetes insipidus. is the most important question. Next, ఇప్పుడు మనకి it inhibits the calcium excretion, thereby preserving the calcium. So it is helpful in osteoporosis patients. లో యూజ్ చేస్తారు, ఎందుకంటే osteoporosis patient లో we have to give calcium supplements. నెక్స్ట్ అంతేకాకుండా it also helps in idiopathic hypocalcemia or idiopathic hypercalciuria. ఎక్కడైతే కాల్షియం లాస్ అనేది ఎక్కువ అవుతుందో అక్కడ మనము థైజైడ్ డైరెటిక్స్ అని ఇస్తే ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిసర్వింగ్ కాల్షియం. సో వాట్ ఆర్ ద యూజెస్? ఇట్ హెల్ప్స్ ఇన్ హైపర్టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, నెఫ్రోజెనిక్ డయాబెటీస్ అండ్ ఆల్సో idiopathic hypercalciuria and osteoporosis.
ఓకే. నెఫ్రోజెనిక్ డయాబెటీస్లో ఎట్లా యూజ్ అవుతుందంటే నెఫ్రోజెనిక్ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇప్పుడు సోడియం అండ్ క్లోరైడ్ కో ట్రాన్స్పోర్టర్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది థైరాయిడ్ డయాబెటిక్స్. దేర్ బై మనకి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది లాస్ అయిపోతుంది. ఫ్లూయిడ్ లాస్ డయాలసిస్ అయితే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లాస్ బై డయాలసిస్. దేర్ బై ఏమవుతుంది కాంపన్సేటరీ ఇంక్రీజ్ సోడియం అబ్జార్ప్షన్, కాంపన్సేటరీ ఇంక్రీజ్ సోడియం అబ్జార్ప్షన్ అండ్ వాటర్ అబ్జార్ప్షన్ ఎట్ పీసీటీ. దేర్ బై ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ పీసీటీ దగ్గరనే సోడియం అండ్ వాటర్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోతాయి కాబట్టి మనకి డిక్రీజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రీచెస్ టు డీసీటీ. ఓకే. నార్మల్గా నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్ ప్రాబ్లం ఏంటిదంటే డీసీటీ ఆర్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర, డీసీటీ ఆర్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర దేర్ ఈస్ డిఫెక్టివ్ రిసెప్టార్స్ ఆఫ్ ఏడిహెచ్. ఏడిహెచ్కి సంబంధించిన రిసెప్టార్స్, వాసోప్రెసిన్కి సంబంధించిన రిసెప్టార్స్ డీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్ ఆర్ డిఫెక్టివ్. సో ఇక్కడ ఏడిహెచ్ అనేది యాక్ట్ కాదు, దేర్ ఫోర్ నో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్. సో వాటర్ అనేది లాస్ట్ అయిపోతుంది. సో డిఫెక్టివ్ కార్టికల్ కలెక్టింగ్ డక్ట్, డిఫెక్టివ్ కార్టికల్ కలెక్టింగ్ డక్ట్ ఆర్ డీసీటీ దగ్గరికి వాటర్ వచ్చే బదులు పీసీటీ దగ్గరనే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోతే సో వీ కెన్ ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్. సో బై దిస్ మెకానిజం థైరాయిడ్ డయాబెటిక్స్ హెల్ప్ ఇన్ నెఫ్రోజెనిక్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఓకే. నెక్స్ట్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ థైరాయిడ్ డయాబెటిక్స్? సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ థైరాయిడ్ డయాబెటిక్స్ ఏంటిదంటే ఇట్ డిక్రీజెస్ సోడియం. ఓకే. ఫస్ట్ టైం ఇట్ డిక్రీజెస్ ద సోడియం కాబట్టి ఇట్ కాజెస్ హైపోనాట్రీమియా. అండ్ ఇట్ డిక్రీజెస్ పొటాషియం కాజెస్ హైపోకలీమియా. హైపోకలీమియా చేస్తుంది కాబట్టి హైపోకలీమియా అవుతుంది కాబట్టి ఇట్ కాజెస్ డిక్రీజ్ ఇన్సులిన్ రిలీజ్. ఇట్ డిక్రీజెస్ ఇన్ ఇన్సులిన్ రిలీజ్. నార్మల్గా ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పొటాషియం చేస్తుంది. ఇప్పుడు హైపోకలీమియా అవుతుంది కాబట్టి డిక్రీజ్ ఇన్సులిన్ రిలీజ్. దీస్ లీడ్ టు జిఎల్యుసి, గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, లిపిడ్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి, యూరియా లెవెల్స్ అనేటివి పెరుగుతాయి, కాల్షియం లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో దిస్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ థైరాయిడ్ డయాబెటిక్స్. ఇట్ కాజెస్ hyponatremia, hypokalemia, increased glucose levels, lipid levels, urea levels, and calcium levels, and metabolic alkalosis. Metabolic alkalosis. So this is the uses and side effects of thyroid diuretics, loop diuretics, and ఇది. Now we are coming for potassium sparing diuretics. Potassium sparing diuretics వచ్చేసరికి దీంట్లో టూ టైప్స్ ఉంటుంది. There are two types. SEAT. Okay. S for spironolactone, E for eplerenone, A for amiloride, and 3 for triamterene. Okay. Spironolactone and eplerenone ఇవి ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ఆల్డోస్టిరాన్ రిసెప్టర్. ఓకే. కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ఆల్డోస్టిరాన్ రిసెప్టర్. ఇవేం చేస్తాయంటే ఇట్ ఇన్హిబిట్స్ ద ఎపిథీలియల్ సోడియం ఛానల్స్, ఈనెక్ ఛానల్స్ ఇన్హిబిట్ చేస్తాయి. బ్లాక్ ద సోడియం ఛానల్ ఇన్ ద కార్టికల్ కలెక్టింగ్ డక్ట్. ఇట్ ఇన్హిబిట్స్ ద ఎపిథీలియల్ సోడియం ఛానల్స్. ఓకే. దీని యూజెస్ అంటే దీని యాక్షన్ ఏంటిదో చూద్దాం. నార్మల్గా యాంజియోటెన్సిన్ టూ అనేది అడ్రినల్ గ్లాండ్ మీద యాక్ట్ అవుతాయి. అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుంది? ఆల్డోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఆల్డోస్టిరాన్ యూజెస్ ఏంటంటే నార్మల్ ఆల్డోస్టిరాన్ యూజెస్ 4 ఉంటాయి. ఇటేంటిది? ఈసీఎం వాల్యూమ్ని అండ్ సోడియం లెవెల్స్ని రెగ్యులేట్ చేయాలి. ఈసీఎం వాల్యూమ్ అండ్ సోడియం వాల్యూస్ అనేది రెగ్యులేట్ చేయాలి. అంతేకాకుండా ఇఫ్ ఇంక్రీజ్ K+ లెవెల్స్ ఇన్ ద సీరం ఆర్ ఇఫ్ డిక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ సీరం అంటే హైపోవాలేమియా ఆర్ హైపర్కలేమియా ఉంటే ఆల్డోస్టిరాన్ is secreted. Okay. హైపర్కలేమియా అండ్ హైపోవాలేమియా లీడ్స్ టు సెక్రేషన్ ఆఫ్ ద ఆల్డోస్టిరాన్. ఇప్పుడు ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? ఇట్ యాక్ట్స్ ఆన్ ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్ అండ్ ఆల్సో ఇట్ యాక్ట్స్ ఆన్ ఆల్ఫా ఇంటర్కలేటెడ్ సెల్స్. ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్ అండ్ ఆల్ఫా ఇంటర్కలేటెడ్ సెల్స్ ఇవి రెండింటి మీద మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్స్ ఉంటాయి ఆన్ విచ్ ఆల్డోస్టిరాన్ యాక్ట్స్. సో ఆల్ఫా ఇంటర్కలేటెడ్ సెల్స్ దగ్గర ఏం చేస్తారంటే ఇట్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ H+ATPase. సో దేర్ బై ఇంక్రీజ్ H+ సెక్రేషన్. దిస్ కాజెస్ ఆల్కలోసిస్. ఓకే. H+ is lost. ప్రిన్సిపల్ కలెక్టింగ్ డక్ట్ దగ్గర ఏం చేస్తారంటే ఇట్ ఇంక్రీజెస్
epithelial sodium channels, and it increases sodium potassium ATPase activity, thereby increase sodium absorption and also increase K plus conductance. Therefore ఏమైతే సోడియం రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది అండ్ K ప్లస్ అనేది లాస్ అవుతుంది. దిస్ లీడ్స్ టు ఫైనల్లీ increase Na plus, decrease Ka plus, and decrease H plus in the serum. Increase the serum. So spironolactone and eplerenone, this competitively inhibits mineralocorticoid receptors on principal collecting duct and alpha intercalated cell. So thereby ఒకవేళ ఇంక్రీజ్ ఆల్డోస్టిరాన్ ఉన్న దేర్ ఈస్ నో యూస్. ఓకే, అప్పుడు ఏమైతుంది మనకి K ప్లస్ అనేది లాస్ అయిపోతుంది. K ప్లస్ లాస్ని తక్కువ చేస్తుంది, H ప్లస్ లాస్ని తక్కువ చేస్తుంది అండ్ Na ప్లస్ రీఅబ్జార్ప్షన్ని తక్కువ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఎఫెక్ట్? ఇట్ లీడ్స్ టు హైపర్ కలేమియా, ఇట్ లీడ్స్ టు అసిడోసిస్, ఓకే, metabolic acidosis, and it leads to decrease sodium levels. Okay, hyperkalemia గుర్తుపెట్టుకోవాలి. The only diuretic causing hyperkalemia, the only diuretic causing hyperkalemia is a potassium sparing diuretics. Okay, so what are the uses ఏంటిదంటే ఫస్ట్ వన్, ఎప్పుడైతే లో పొటాషియం లెవెల్స్ ఉన్నాయో టు మెయింటైన్ ద పొటాషియం లెవెల్స్ వీ కెన్ గివ్ హైపర్కలేమియా రావాలంటే పొటాషియం లెవెల్స్ని కన్సర్వ్ చేస్తుంది కాబట్టి స్పైరోనోలాక్టోన్ ఆర్ ఎప్లెరినోన్ ఇవ్వచ్చు వెన్ లో పొటాషియం లెవెల్స్. సో సెకండ్ యాక్షన్, హై ఆల్డోస్టిరాన్ స్టేట్స్, హై ఆల్డోస్టిరాన్ కండిషన్స్ సచ్ as హైపర్ ఆల్డోస్టిరాన్ 1, హైపర్ ఆల్డోస్టిరానిజం, దాంట్లో హై ఆల్డోస్టిరాన్ ఉంటాయి కాబట్టి ఇంక్రీస్ పొటాషియం లాస్, ఇంక్రీస్ H ప్లస్ లాస్ అండ్ ఇంక్రీస్ సోడియం కాబట్టి వీ కెన్ యూస్ ఆల్డోస్టిరాన్. నెక్స్ట్ థర్డ్ యాక్షన్, హార్ట్ ఫెయిలియర్ పేషెంట్. ఫోర్త్ యాక్షన్, నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్. నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్లో స్పెసిఫిక్గా అమిలోరైడ్, we will discuss this. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెపాటిక్ అసైటిస్లో స్పైరోనోలాక్టోన్ ఇస్తాం, స్పైరోనోలాక్టోన్. ఇప్పుడు అమిలోరైడ్ ఈస్ వై స్పెసిఫికల్లీ గివెన్ ఇన్ నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్. నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే సమ్టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ లిథియం ఇండ్యూస్డ్ నెఫ్రోజెనిక్ డయాబెటిస్ ఇన్సిపిడస్ రావచ్చు. లిథియం ఏమి చేస్తుందంటే నార్మల్లీ ఇట్ ఎంటర్స్ ద కార్టికల్ కలెక్టింగ్ డక్ట్ బై ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ నుంచి కార్టికల్ కలెక్టింగ్ డక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి ఇట్ ఇన్హిబిట్స్ ద ఆక్వాపోరిన్ ఇన్సర్షన్ ఆన్ ద కార్టికల్ కలెక్టింగ్ డక్ట్, దేర్ బై ఇన్హిబిటింగ్ వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి వాటర్ అనేది లాస్ అయిపోతుంది. సో దిస్ కాజెస్ polyuria in nephrogenic diabetes insipidus. So this is the action of lithium causing nephrogenic diabetes insipidus. సో మనం ఏం చేయాలంటే ఎమిలోరైడ్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ ఆర్ బ్లాక్స్ ఎపిథీలియల్ సోడియం ఛానల్స్. ఇవి ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ బ్లాక్ అయినాయి కాబట్టి లిథియం కాంట్ ఎంటర్ ద కార్టికల్ కలెక్టింగ్ డక్ట్ త్రూ ఎపిథీలియల్ సోడియం ఛానల్స్, thereby inhibiting lithium induced nephrogenic diabetes insipidus. So amiloride of potassium sparing diuretics is used in nephrogenic diabetes insipidus. Okay, hepatic ascites దాంట్లో spironolactone అనేది వాడతాం. What are the side effects? Side effects of potassium sparing diuretics is hyperkalemia. Okay, hyperkalemia వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ spironolactone వల్ల gynecomastia అండ్ థర్డ్ వన్ metabolic acidosis. ఓకే, మెటబాలిక్ అసిడోసిస్ డ్యూ టు H ప్లస్ లాస్ని కూడా మనం ప్రివెంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ కాజెస్ మెటబాలిక్ అసిడోసిస్, గైనకోమాస్టియా అండ్ హైపర్కాలెమియా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ పొటాషియం స్పేరింగ్ డైరెటిక్స్, లూప్ డైరెటిక్స్ అండ్ థైరాయిడ్ డైరెటిక్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.